ఇచ్చింది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. వెస్టీజీ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయితే ఇందులో వెస్టీజీ వాళ్ళతో జర్నీ చేస్తే మనకు తెలియకుండానే ఆ సప్లిమెంట్స్ వాడతాం మనం. ఎవరో మేధావులు పోయి వాటి గురించి సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి వాడట్లే. మా ముందు వాళ్ళు వాడిను, నేను వాడిని, నన్ను చూసి నా కింద వాళ్ళు వాడిను. సార్ సప్లిమెంట్స్ వాడితే హెల్త్ వస్తుందా రావట్లేదా? కొత్తగా వచ్చిన వాళ్ళకు అర్థం కాదు. మాతో జర్నీ చేయండి, ఏంటి హెల్త్ అనేది తెలుస్తుంది. కొన్ని లక్షల మందికి హెల్త్ని ఇస్తూ ఉంది వెస్టీజీ. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచంలో పడుకున్న వ్యక్తి లేచి ఈరోజు బైకుల మీద తిరుగుతున్నారు వెస్టీజీ సప్లిమెంట్స్ వాడి. రీసెంట్గా మా గుంటూరు దగ్గర వినుకొండ ప్రాంతంలో ఒక హార్ట్ స్ట్రోక్ పేషెంట్ వాళ్ళ తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వాళ్ళ కొడుకు ఎనస్థియా టెక్నీషియన్, మన డాక్టర్ దగ్గర మత్తు ఇస్తారు కదా, మత్తు డాక్టర్ దగ్గర అసిస్టెంట్ లాగా అనమాట. ఎనస్థియా 80,000 శాలరీ అబ్బాయికి. డాక్టర్ లేడు, ఇతనే డాక్టర్ లాగా మొత్తం వర్క్ చేస్తున్నాడు. మార్కాపూర్లో ఉంటున్నాడు. అతను ఒక 5 months నుంచి మన వెస్టీజీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీటింగ్స్కి వస్తున్నాడు. 70,000-80,000 శాలరీ, అన్మ్యారీడ్. 5-6 months నుంచి మనతో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్గానే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యిండు. వాళ్ళ నాన్నకి ఈ మధ్య కాలంలో ఒక 2-3 months బ్యాక్ స్ట్రోక్ వచ్చింది. వినుకొండ దగ్గర చిన్న పల్లెటూరు. ఫస్ట్ వినుకొండకు తీసుకెళ్లారు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. ఎమ్మటే మళ్ళీ నర్సరావుపేట నుంచి గుంటూరు షిఫ్ట్ చేశారు. గుంటూరు ఆదిత్య హాస్పిటల్లో 3 days హాస్పిటల్ పెట్టి ఆయనకు కావాల్సినటువంటి ఆ టెస్టులు అన్నీ చేశారు. ఒక 4 valves ఎన్నో బ్లాక్ అయినా ఇమీడియట్గా బైపాస్ సర్జరీ చేయించుకోవాలని ఐసీయూలో జాయిన్ చేసిండ్రు. ఏడుస్తూ ఫోన్ చేసిండు నాకు. అలాంటి కేసులు మనకి ఇంతకుముందు కొన్ని 1-2 valves బ్లాక్ అయితే మన ప్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ప్రోకార్డు, ఈ ఎల్ఆర్జినైన్ వీటి ద్వారా క్లియర్ అయినాయి. కొన్ని అక్కడక్కడ మనకు ఉన్నాయి. నేను కూడా అబ్బాయి ఏడుస్తుండి చెప్పా, భయపడాల్సిన పని లేదని చెప్పేసి వెంటనే మన సార్తో మాట్లాడి సలహా తీసుకొని ఆ ప్రోడక్ట్లు కనుక మనం యూజ్ చేయించాం. ఎన్ని రోజులు వాడమంటే ఒక 15 రోజులు వాడిపిద్దాం. ఐసీలో ఉన్న పేషెంట్ని బయటికి తీయాలంటే మనం సాహసం చేస్తాం సార్? చెయ్యం. కానీ ఇతను 5-6 నెలలు మనతో జర్నీ చేసాడు కదా, కొంచెం వెస్టీజీ మీద ప్రేమ వచ్చింది. మీటింగ్స్కి రావటం వల్ల, టెస్ట్ మోనీస్ వినటం వల్ల ఆ నమ్మకంతో బయటికి తీసిండు. 15 రోజులు వాడిద్దాం ఫస్ట్. సేమ్ ఏవైతే మనం చెప్పినో దగ్గర ఒక 4 బాక్సులు పుట్ ప్యాచ్లు పట్టినాయి కాళ్ళకి. 4 బాక్సులు పుట్ ప్యాచెస్, క్రిల్లు, ప్లాక్స్, ఎలార్జినైన్, Q10, ప్రోకార్డ్ ఇవన్నీ దగ్గర సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఇప్పటికి 3 months దాటిపోయింది. వర్క్కి వెళ్ళి పని చేసుకుంటున్నాడు, పొలం పని చేస్తా ఉన్నాడు. మిరాకిల్. థ్యాంక్ యూ సార్. మీకు అబ్బాయి నెంబర్ కావాలని ఇస్తా. అబ్బాయి దగ్గర ఐసీయూలో తీసినటువంటి ఫొటోస్. ఈ అబ్బాయి హాస్పిటల్ వర్క్ చేసే వ్యక్తి కదా, ఎనస్థియా అంటే. అయినా కూడా ఆపరేషన్ తప్పదని చెప్పిండ్రు. వాళ్ళకి మెడిసిన్ గురించి మాత్రం నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. సార్ నో సప్లిమెంట్స్ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనకు ఎంతో కొంత వెస్టేజ్ నాలెడ్జ్ ఉంది. ఇంకో కంపెనీ పోయి బిర్లా సన్ లైఫ్ లేకుంటే బజాజ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి, మనం చెప్తామా? మనకు దీని గురించి అవగాహన ఉంది. అట్లా ఈ 3 months దాటిపోయింది. ఈరోజు హ్యాపీగా వర్క్ చేస్తా ఉన్నాడు. ఆ అబ్బాయి మాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టిండు. 70,000-80,000 శాలరీ, 70,000-80,000 శాలరీ. అతను నేను వదిలేసి వెస్టీజ్లోకి వస్తాను, మా నాన్న లాంటి వాళ్ళు ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి వెస్టీజ్ అంటున్నాడు. కొంచెం వెయిట్ చేయమని మేము ఆపుతున్నాం. ఒక 3 నెలల్లో జాబ్ వదిలేసి వెస్టీజ్లోకి రాబోతాడు కంప్లీట్గా. గోపాల్ పేరు. ఎంత పిచ్చి అంటే అబ్బాయికి వాళ్ళ నాన్నను బతికించుకోవడానికి వెస్టీజ్లోకి వచ్చిండే అనిపిస్తూ ఉంది. 70,000-80,000 శాలరీ తీసుకుంటాడు, అంత ఈజీగా వస్తారా సార్? అందులో యూత్ ఇంకా పెళ్లి కూడా కాల. ఒక్కసారి అది సర్జరీ జరిగితే ఎట్లా ఉంటుంది? ఆ పగిలిన గ్లాసు పగిలినట్టే ఉంటుంది, ఎన్ని అతుకులు వేసినా కూడా. సో వెస్టీజ్ గొప్పతనం సార్. ఒకటి అది నా టీంలో వచ్చింది. ఇంకొకటి గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర మా అన్నయ్య అవుతాడు, పెద్దమ్మ కొడుకు. ఆయన మ్యారేజ్ అయిన 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిండ్రు. 20 సంవత్సరాలకి ఫస్ట్ ఒక బాబు పుట్టి 1 or 2 monthsకి చనిపోయిండు. 20 years దాకా పిల్లలు లేరు. 20 years తర్వాత పిల్లలు పుట్టిండ్రు. 2 చిన్న పిల్లలు గింత ఉన్నప్పుడు ఆయనకు ఇది స్ట్రోక్ వచ్చింది. ఆయన కూడా గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తే 1 year పాటు మెడిసిన్ వాడుతూనే ఉన్నాడు. డాక్టర్లు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని చెప్పారంట. వాడుతూనే ఉన్నాడు వెళ్ళినప్పుడల్లా. సో నాకు తెలిసి ఈ విషయం తెలిసి నేను వెస్టీజ్లోకి మీటింగ్ తీసుకొచ్చా. అయిన తర్వాత అప్పట్లో మనకు నరేన్ సార్ అని ఉన్నాడు, ఏఎస్ఎం గారు. నరేన్ సార్ క్యాబిన్కి తీసుకెళ్ళి సికింద్రాబాద్లో ఈయన రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి చూపించిన తర్వాత నరేంద్ర సార్ కూడా ఒకసారి నవ్విండి రిపోర్ట్లను చూసి.
ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడితే నువ్వు హార్ట్ స్ట్రోక్ వల్ల చచ్చిపోవని నేను రాసిస్తాను గ్యారెంటీ అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఆ మాటే కొన్నంత ధైర్యం వచ్చింది ఆయనకి. ఆ మాటే కొన్నంత ధైర్యం వచ్చింది మనిషికి. ఆయన దగ్గర డబ్బులు లేకుంటే అన్నయ్య దగ్గర నేనే ఒక 3500 ఎంత అయింది డబ్బులు, క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ అన్నీ తీసి యూజ్ చేయన్నా అని చెప్పేసి వాడిచ్చాను. రెగ్యులర్గా ఒక 6 నెలలు వాడిండు. ఇంగ్లీష్ మెడిసిన్ బంద్ చేయొద్దని చెప్పిండు. అది వాడుతూ ఇది వాడమన్నాడు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడి తర్వాత మంగళగిరిలో ఆయన దాదాపు ఒక 6-7 హాస్పిటల్ తిరిగిండు. ఏ హాస్పిటల్కి పోయినా టెస్టులు చేస్తున్నారు, మెడిసిన్ రాస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. నువ్వు వాడు అంతే. డాక్టర్లు అంతా భరోసాగా అందరూ చెప్పరు మనకి. చెప్తారా సార్ కూర్చోబెట్టి నువ్వు జస్ట్ రాసిస్తారు, 15 రోజుల తర్వాత వచ్చి కనపడమంటారు. ఒక మాట ఎక్కువ అడగాలన్నా భయమే మనకు. సో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో డాక్టర్ భాస్కర్ రావు పేరు. ఈయన వెళ్ళి మన సప్లిమెంట్స్ అన్ని డబ్బాలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి చూయించాలని ఆరాటం ఉన్నదంట. చూయిస్తే ఆయన టేబుల్ మీద పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు అన్నింటిలో స్టడీ చేసి ఈ ఎవరిచ్చారు నీకు అన్నాడంట. ఇట్లా మా తమ్ముడు వెస్టీజ్ కంపెనీలో పనిచేస్తాడు సార్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంట, నాకు కూడా తెలియదు, మా తమ్ముడు ఇచ్చిండు వాడినంటే చాలా మంచి ప్రోడక్ట్ ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేయి. ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేయాలి అనిపిస్తే నా దగ్గరికి వచ్చి ఒకసారి నాతో సంప్రదించి నేను చెప్తాను నీకు సలహా అన్నాడంట. మళ్ళీ ఒక 3-4 మంత్స్ వాడి మెడిసిన్ ఇది ఆయనకు అర్థమైంది ప్రాబ్లం. అంతకుముందు ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ హార్ట్ దగ్గర ఒక చిన్నగా గుండు పెన్నుతో గుచ్చినట్టుగా పెయిన్ వచ్చేదండి. ఇక్కడ ఏదన్నా స్టెప్స్ ఎక్కుతున్నా, బాగా మాట్లాడుతున్నా ఆ పెయిన్ వచ్చినప్పుడల్లా ఈయనకు ఏదో హార్ట్ అరెస్ట్ అవుద్దాం, కార్డియాక్ అవుద్దాం అని చెప్పేసి కొంచెం భయపడుతూ ఉండేవాడు మనిషి. మానసిక దిగులే ఎక్కువ మనిషిని చంపేస్తుంది. రీసెంట్గా కరోనాలో కూడా కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు తక్కువ మంది, కరోనా భయం వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడ పట్టినా సోషల్ మీడియాలో ప్రొక్లైన్లతో గుంతలు తీసి శవాలు బూడి చేస్తున్నారు. చూసినాం కదా మనందరం కూడా. ఆ మహమ్మారి కన్నా ముందు భయంతో ఎక్కువ చనిపోయినారు. అట్లా ఈయనకి ఎప్పుడైతే ఆ డాక్టర్ ఇవి నువ్వు ఆపేయచ్చు, ఫ్యూచర్లో ఇంగ్లీష్ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు అన్నప్పుడే ధైర్యం వచ్చింది. నరేన్ సార్ చెప్పినప్పుడు ఇంకొంచెం ధైర్యం వచ్చింది. సో మన మీటింగ్కి వస్తున్నాం రెగ్యులర్గా. మీటింగ్కి వస్తే ధైర్యం వస్తే పోద్దా? టన్నులు వస్తుంది మీటింగ్కి వస్తే. ఎలాంటి పోరాటం లేనివాడు కూడా పోరాడాలనిపిస్తుంది ఇక్కడ. ఎందుకో తెలియదు, అందరం కలిస్తేనే ఒక ఎనర్జీ. ఎస్ఆర్లో ఈ బూట్ క్యాంప్ అంటే నా దృష్టిలో దేవతలు అందరూ కలిసి ఒక యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి యజ్ఞం లాగా నేను భావిస్తాను బూట్ క్యాంప్ని. ఎంతమంది లీడర్స్. సో ఆ అన్నయ్య ఆ విధంగా వాడుతూ ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ ఆ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పిండంట, సార్ నాకైతే ప్రాబ్లం ఏం లేదు, చాలా క్లియర్గా అనిపిస్తుంది, నాకు ముందు ఆ భయం పోయింది, నేను ఇవే రెగ్యులర్గా వాడుకోవచ్చు అంటే నో ప్రాబ్లం వాడుకోమనంట. 2 years నుంచి నో ఇంగ్లీష్ మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ కూడా వాడకుండా కంప్లీట్గా మన ప్రోడక్ట్లు వాడుకుంటూ మీటింగ్కి వస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే ఆరోగ్యం కోసం. నేను బతికితే చాలు, నా పిల్లలు చిన్న పిల్లలు, లేక పుడితే పిల్లల మీద ప్రేమ కూడా బాగుంటుంది, అవునా కదా? ఈ చిన్న పిల్లలు వీళ్ళ మంచి చెడు నేను చూడాలి. నాది పెద్ద ఉన్న కుటుంబం కాదు, నేను పోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు, వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చేదాకన్నా నేను బతికితే చాలనుకొని మీటింగ్కి వచ్చిన వ్యక్తి కాస్త ప్రాబ్లం తగ్గిన తర్వాత అయ్యా నాకు ఒక 10,000 20,000 వస్తే చాలన్నాడు మందుల కోసం.